మీకు మేమెందుకు చెప్పాలి? మీరేమైనా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరా, కమిషనరా, లేక సీఎమా? నానా నేను పిఎం, పోస్ట్ మ్యాన్. ప్రజల డబ్బుని ప్రజల దగ్గరికి తీసుకుపోయే ఓ సాధారణమైన పోస్ట్ మ్యాన్. మీరు చేసేది చట్టవిరుద్ధం అండి. నల్ల డబ్బుని దాచడం, దాచే వాళ్ళకి సహకరించడం కూడా చట్టవిరుద్ధమే. ఏంటే మా దగ్గర దొంగతనం చేయాలో దోచుకోలే, ఆయన సంపాదించిన డబ్బు ఆయన దాచుకున్నారా? ఇందులో తప్పేందే? ప్రతి ఒక్కరూ ఇలాగే అనుకుంటూ పన్ను కట్టకపోవటం వల్లే ప్రభుత్వానికి నిధులు చాలక ధరలు పెంచాల్సి వస్తుంది. ఇవాళ వాళ్ళు దాచిపెట్టే ఒక్కొక్క రూపాయి పెట్రోల్, కరెంటు బిల్, బట్టలు, మందులంటూ ధరలు పెరిగి రేపది నేనెత్తి మీదే వచ్చి పడుతుందయ్యా. మీ అయ్యగారు లాంటి వాళ్ళు పన్ను కట్టకపోవటం మీలాంటి వాళ్ళకు చేసే ద్రోహం. అయ్యా నాకు ఇప్పుడు అర్థమైందయ్యా, అర్థమైంది. తప్ప తప్ప తప్ప. అయ్యా మీకు ఏ వివరాలు కావాలో అడగండి, నేను చెప్తాను. చెప్పొచ్చా? వి క్యాన్ బి డిస్ఆనెస్ట్ టు అవర్ ప్రొఫెషన్. నాకు ఇది న్యాయం అనిపించటంలే. ఎవరెవరికి ఇది న్యాయం అనిపిస్తుందో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి వివరాలు చెప్పొచ్చు. కాదనుకున్న వాళ్ళు ఆ ఆఫీస్ రూమ్లోకి వెళ్ళి వెయిట్ చేయండి. రావే వెళ్దాం. ఏదో దేశాన్ని ఉద్ధరించడానికి పుట్టిన వాళ్ళ మాట్లాడుతున్నాడు. అత్త He's not సొమ్ము responsible. మనం చెప్పాలట. ఈయన బట్వాడా చేసి మంచి పేరు తెచ్చుకుంటాడు. ఆఫీస్ రూమ్ ఎంటీగా ఉందే. నాకు ఇది న్యాయం అనిపించటంలే. మీ ఉద్దేశం ఏమిటి? ఇక్కడికి వచ్చి వివరాలు చెప్తారా లేక ఆఫీస్ రూమ్లో వెయిట్ చేస్తారా? దాని గురించి ఆలోచిస్తున్నాం. అలాగే చేయండి. నాకు ఇదే న్యాయం అనిపిస్తోంది. ఐ వాస్ థింకింగ్, ఆలోచన చూస్తే నేషనల్ ఇంట్రెస్ట్ అని మీరు అంటంలో తప్పు లేదనిపిస్తోంది. అది హలో మంత్రి గారు, స్వర్ణాభరణాలు, గోల్డ్ బిస్కెట్లు, స్విస్ బ్యాంకులు, గ్రీన్ మనీ, ఇతరులైన బినామీల దగ్గర రొక్కమని మొత్తం 156,60,36,000 రూపాయల నల్లడబ్బు మీ దగ్గర ఉంది. అందులో సగం నాకు, మిగిలింది మీకు. లేదంటే మొత్తం ఇన్కమ్ ట్యాక్స్కి. ఏమంటారు? ఎవరు నువ్వు? బాస్. कौन है? బాసురా లుచ్చా. ఎవరు? నీ మొగుడు బాసురా. అష్టైశ్వర్య ప్రాప్తిరస్తు. అర్ధైశ్వర్య ప్రాప్తిరస్తు. బాస్. తర్వాత ఎక్కడ శివాజీ? న్యూయార్క్. You've been on my mind since forever. Don't you see it in my eyes that అన్అఫిషియల్ గా ఎన్నో కంప్లైంట్స్ వస్తున్నాయి. కోట్ల కొద్ది డబ్బు మాయమవుతోంది. పెద్ద పార్సల్తో ఏ బండి వచ్చినా వెంటనే చెక్ చేయండి. ఈ డబ్బంతా అమెరికన్ డాలర్స్గా న్యూయార్క్లో ఉన్న శివాజీకి అప్పగించమని చెప్పండి. మంచి పనుల కోసం ఈ సహాయం చేయండి. ఇదిగోండి, ఇదే శివాజీ దగ్గర ఉన్న ఐడెంటిటీ నోట్ సీరియల్ నంబర్. Hello, Mike. యా అస్లాం. Material received. Hand over the money to the concerned party. Identity 1,000 rupees Indian currency. Serial number
5BD 714592. I've got a crush on you. I don't wanna go home without you. The morning is a breath away, but I'll stay if you obey. ఫ్రెండ్స్, ఈ డబ్బంతా చిన్న చిన్న అకౌంట్స్గా విభజించి ప్రపంచంలో మీకు తెలిసిన వాళ్ళందరికీ పంపండి. ఆ డబ్బును అలాగే తిరిగి శివాజీ ఫౌండేషన్ అకౌంట్కి డొనేషన్గా మళ్ళీ ఇండియాకి పంపమనండి. ఆ నల్ల డబ్బంతా తెల్లగా మారుతుంది. డోంట్ వరీ శివాజీ, ఇక మేము చూసుకుంటాం. థ్యాంక్ యూ. హాయ్, ఐఎమ్ శివాజీ బడ్డి. Hi, Chef. You got a mail. మనం పంపిన బ్లాక్ మనీ బూమరాంగ్ లా మళ్ళీ మన దగ్గరికే వైటర్ దాన్ వైట్ లా వచ్చింది. ఇది మనం పబ్లిక్ గా ఖర్చు పెట్టచ్చు. లీగల్ గా ఎవరు ఏ ప్రశ్న వేయలేరు. బ్లాక్ మనీ అంతా వైట్గా మార్చేశాం. ఇక బ్లాక్ మనీ దాచుకున్న వాళ్ళందరినీ వైట్గా మార్చాలి. అర్థం కాలా శివాజీ? అరెస్ట్ చేసి జైల్లో పెడితే అందరూ అక్కడ వైట్ అండ్ వైటేగా. హలో, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీస్, ఇన్వెస్టిగేషన్ వింగ్కి ఇవ్వండి. సందు దొరికినప్పుడల్లా దుమ్ము రేగ్గొడుతున్నావు శివాజీ. సార్, నా దగ్గర ఆదిశేషు, ఆనందరావు లాంటి చాలా మంది పెద్దల బ్లాక్ మనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ కాపీలు ఉన్నాయి. మీరు రైట్ చేయడానికి ఉపయోగపడతాయి. వెంటనే ఆ డాక్యుమెంట్స్ మాకు పంపండి. ఓ ఎస్, పంపిస్తాను సార్. అయ్యగారు, అయ్యగారు, ఎవరది? డ్రైవర్ అయ్యగారు, తమను చూడడానికి ఎవరో వచ్చారు అయ్యగారు. ఏంటయ్యా? కోపడకండి అయ్యగారు, వేరే తమరిని. We are from the income tax department. ఎవరండి లోపలికి వచ్చారు? మినిస్టర్కి ఫోన్ చేయనా? సారీ సార్, వీఆర్ ఫ్రమ్ సిబిఐ. ఏంటయ్యా పెద్ద సిబిఐ? ప్రాణాలతో ఇంటికి పోరు. వేణు, మణి, మీ దగ్గర కోటాను కోట్లు బ్లాక్ మనీ ఉన్నట్టు మా దగ్గర ఎవిడెన్స్ ఉంది. మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు? తెలియదు. నాకు తెలుసు. శివాజీ, వాడి దగ్గర బోలెడంత డబ్బుంది. అక్కడికి వెళ్లకుండా ఇక్కడికి ఎందుకు వచ్చారు? వారి అకౌంట్స్ అన్ని చాలా క్లియర్ గా ఉన్నాయి. ఇవేవి అకౌంట్స్కి రాలేదు. ఈ పంచనామాలో ఒక సంతకం పెట్టండి. కోటాను కోట్ల బ్లాక్ మనీని అమెరికన్ డాలర్స్ గా మార్చి దాచిన నేరం కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు. ఈరోజు ఒకే సమయంలో రాష్ట్రం మొత్తంలో ఉన్న పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల ఇళ్లలోనూ, రాజకీయ నాయకుల ఇళ్లలోనూ, వారి కార్యాలయాల్లోనూ ఆదాయపు పన్ను శాఖ వారు, సిబిఐ అధికారులు ఆకస్మిక దాడి జరిపారు. వాళ్ల వద్ద ఉన్న కోటాను కోట్ల బ్లాక్ మనీని స్వాధీనం చేసుకున్నారు. పన్ను ఎగవేత, హవాలా, విదేశీ కరెన్సీని అక్రమంగా దాచిమించిన నేరాల కింద వందలాది మంది నగర ప్రముఖులు, పెద్దలు ఖైదు చేయబడ్డారు. ఏంటాది గారు, ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. లోపలికెళ్ళి ఏం చేద్దాం అనుకుంటున్నారా? అది రాళ్ళు కొడతారా? గడ్డి పీకుతారా? బొచ్చలు గడుగుతారా? కావాలంటే నేను జైలర్తో చెప్పి కిచెన్లో కూరలు జరిగే పని ఇప్పించనా? అయ్యయ్యో, దానికి పూర్వానుభవం కావాలే. కూర్చున్న చోటే ఒళ్ళలవకుండా నొప్పి లేకుండా చేసే పని ఉంటుంది, చేస్తారా? అదే ఊసల్లెక్కేయటం. దెబ్బ అదర్సు కదా. నువ్వు తప్పు చేస్తున్నావు శివాజీ. నిప్పుతో ఆడుకుంటున్నావు. నన్ను పట్టుకుని ఎంత అవమానించావు. దెబ్బతీస్తాను. నేను మహా సెన్సిటివ్. చూస్తూ ఊరుకుంటాననుకోకు. రెట్టింపు అనుభవించేలా చేస్తా. చేసి చేసి అనుభవించింది చాలా, ఇంకేంటి నువ్వు చేసేది? నేను ఆదిరా. బాబోది అనబోయా. కూల్.